ఇక్కడ నుంచి ఆ వ్యూ చూస్తుంటే ఇలా జూమింగ్ ఎఫెక్ట్ లా కనబడుతుంది. అది ఘాటి అంటారు. ఇక్కడ వ్యూ అయితే కనుక చాలా బాగుంది. ఇంకెలా వచ్చాను అనమాట. చూడండి ఎలా ఉంది ఏంటి అన్నది. బురద నీళ్ళలాగా ఉన్నాయి ఇదంతా బురద బురద బురద. ఈ మెట్లు దిగి 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 నాకు 6 ప్యాక్ వచ్చేద్ది అబ్బా. ఇంకా అయితే వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. కాకపోతే ఈ రోజు వాటర్ అయితేనే మొత్తం బురద బురద కింద ఉన్నాయి. లంబసింగి అలా వెళ్ళాలి సెంటర్ నుంచి. కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అయితే కానీ సెంటర్ నుంచి ఎలా వెళ్ళాలి. ప్రొపలర్స్ అయితే కనుక అవైలబిలిటీ అయితే ఉన్నాయి. ఇక్కడికి రావడమే లేటు. ఎలాగ ఏంటి అన్నది ఆలోచిస్తున్నాం. ఈ లోపల కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోతున్నాం మేము. రోడ్ అయితే మరీ అంత సూపర్గా లేదు. అక్కడక్కడ ఈ ట్రీస్ అయితే ఎంత పెద్దగా ఉన్నాయి. బాగుంది వ్యూ అంతా. బాబా 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 క్యాంపెయిన్ ఎక్స్ట్రాడినరీ. ఏంటిది పేరు? కృష్ణాపురం ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఏం ట్రీస్ ఇవి తెలియట్లేదు, కానీ మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. డ్రోన్ హ్యాంగ్ ఓవర్ లేకుండా ఉంటే కనుక బాగున్నాను. చైన్ సౌండ్ వచ్చేస్తుంది. కొంచెం ఫ్రెండ్కి వెళ్ళిన తర్వాత వాటర్ ఫాల్స్ దగ్గర చైన్ స్ప్రే కొట్టేసుకుని అప్పుడు వాటర్ ఫాల్స్కి వెళ్తాం. లోటుగడ్డ జంక్షన్. ఇలా ఇంకా 29 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ వ్యూ అయితే కనుక చాలా బాగుంది. ఇంకెలా వచ్చాను అనమాట. చూడండి ఎలా ఉంది ఏంటి అన్నది. 2 రోడ్లు కనపడుతున్నాయి. ఇదే లోటుగడ్డ ఊరు దాటిన వెంటనే ఇక్కడ ఒక వాగులా కనిపించింది. అక్కడైతే కానీ జాలర్లు చేపలు పడుతున్నారు. చూడండి కనిపించిందా? నాకు అంత ఇంట్రెస్టింగ్ ఏం కనిపించట్లేదు, అందుకని చెప్పి మీకైతే వీడియో ఎక్కువ రికార్డ్ చేయట్లేదు. అబ్బా ఇక్కడ నుంచి ఆ వ్యూ చూస్తుంటే ఇలా జూమింగ్ ఎఫెక్ట్ లా కనబడుతుంది. అది భలే ఉంది వ్యూ. ఇప్పుడు కనుక డ్రోన్ ఉంటే ఎరగ తీసేద్దాను. ఘాటి అంటే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫైనల్గా. ఘాటి దిగి ఇంకెక్కడికి కూడా ISTS వాళ్ళు వచ్చారు. మార్నింగ్ డ్రోన్ షాట్ తీసాం కదా, వీళ్ళందరూ చాలా ముందు ఉన్నారు మాకన్నా. మనం కొత్తపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈచ్ పర్సన్ వచ్చేటప్పటికి 60 రూపీస్. ఇంకా మనం అయితే లాన్కి అయితే వెళ్ళిపోదాం. వాటర్ ఫాల్స్ ఇక్కడ నుంచి 100 మీటర్స్ మాత్రమే. లెట్స్ గో. ఎంట్రన్స్ అయితే కనుక చాలా బాగుంది. వెల్కమ్ అని చెప్పేసి పెట్టారు. మెయింటెనెన్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ. కొత్తపల్లి ఎంట్రన్స్ వ్యూ అయితే చాలా బాగుంది. లెట్స్ గో. ఇక్కడ చుట్టూరు షాప్స్ ఉన్నాయి. మాదుగుల స్పెషల్ బెల్లం హల్వా. ఇలా కిందకి వెళ్ళాలి. ఎంట్రన్స్ లో వచ్చేటప్పటికైతే ఇలా ఉంది వ్యూ. ఫేస్ మొత్తం బ్లాక్ అయిపోయింది. తిరిగి 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 మొత్తం డల్ అయిపోయింది. వాటర్ ఏంటి అబ్బా ఈ కలర్లో ఉన్నాయి. బురద నీళ్ళు వస్తున్నాయి మొత్తం అంతా. ఫ్రంట్ వ్యూ పెట్టి చూపిస్తాను చూడండి. బురద నీళ్ళలాగా ఉన్నాయి ఇవన్నీ. ఇదంతా బురద బురద బురద. కిందకి వెళ్ళేటప్పటికి ఎలాగ ఉంటుందో ఏంటో. కుమార్ ఫ్రెష్ అప్ అవ్వే. ఫ్రెష్ అప్ అవ్వదు కానీ అంటున్నాను. ఏ కుమార్? అటువైపు నుంచి ఒక వే ఉంది. మనం అయితే ఎలా వెళ్తున్నాం. చాలా రిలాక్స్గా ఉంది అబ్బా. ఈ మెట్లు దిగి 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 నాకు 6 ప్యాక్ వచ్చేద్ది అబ్బా. ఇంకా అయితే లోనకైతే వెళ్ళడానికి అయితే లేదు. మొత్తం అందరూ కిందే స్నానాలైనా ఏదైనా చేయాలి. ఈ కిందకి వెళ్తే క్లియర్గా చూపిస్తాను నేను. మొత్తం అందరూ కిందనే స్నానం చేస్తున్నారు చూడండి. వాటర్ ఫాల్స్ కిందకి అయితే వచ్చేసాం మనం. వీళ్ళందరూ చూడండి ఎలా ఆడుకుంటున్నారు. ఇక్కడ నుంచి చూపిస్తాం మీకు వాటర్ ఫాల్స్.
వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. కాకపోతే ఈరోజు వాటర్ అయితేనే మొత్తం బురద కింద ఉన్నాయి. అందుకే నచ్చలేదు నాకు. ఎక్కడైనా వాగులు ఏమైనా ఉంటే కనుక అక్కడ స్నానం చేయడం క్లియర్గా అని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయాను. నాతో పాటు కుమార్ కూడా అదే ఫిక్స్ అయిపోయాడు. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జెంట్గా బయటికి వెళ్ళి డ్రోన్ ప్రొఫ్లెక్స్ కోసం అర్జెంట్గా మాట్లాడాలి. అది ఒక్కడే ఇప్పుడు మెయిన్ పాయింట్. అంతకన్నా ఇంకైతే ఏం కాదు. పార్ట్ 2 వీడియో ఫుల్ క్రేజీగా ఉంటుంది. స్టే ట్యూన్ విత్ మై ఛానల్ అజయ్ సన్నీ మోటో వ్లాగ్స్.